ఏం జరుగుతోంది? యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు ఏం ఆశిస్తున్నాయి అంటే ఏ విశ్లేషకుడు సరైన సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. అయితే దాళ్ల తీవ్రత మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఏ మాత్రం తగ్గడం లేదు కదా, ఆ భీకర సౌండ్ మరింత పెరుగుతుంది. అయితే అమెరికా వాడుతున్న అత్యంత ఆధునిక క్షిపణులను భారీగా వాడేస్తోంది. 28 రోజుల యుద్ధ రంగంలో దాదాపు 850 మహాక్ మిసైల్ వాడేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు స్టోరీలు రాస్తున్నాయి. పెద్ద ఎత్తున క్షిపణులను వాడేయడంతో ఆయుధ కారాగారంలో నిల్వలు తగ్గిపోతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. తోమహాక్ క్రూజ్ క్షిపణుల ప్రయోగం భారీగా పెరిగిపోవడం అమెరికా డిఫెన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. పెంటగాన్ వర్గాలు ఏడాదికి కొనుగోలు చేస్తుంది మాత్రం తక్కువ స్థాయిలోనే ఉంటుంది. ఎందుకంటే తోమహాక్ క్షిపణుల తయారీకి 2 ఏళ్ల సమయం పడుతుంది. ఈ లెక్కన అమెరికా ఏడాదికి 100 లోపునే క్షిపణులను కొనుగోలు చేస్తుంది. 2026లో మాత్రం 57 మిసైల్స్ కే ఆర్డర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆందోళన ఎందుకంటే ఒకవైపు వార్ ఎటూ కొలిక్కి రాకపోవడం, నిల్వలు తగ్గిపోతుండటంతో ఆందోళన నెలకొన్న టాక్ వినిపిస్తోంది. కొరతను బయటకు రానివ్వకుండా కొనుగోలును పెంచినట్టు ప్రచారం జరుగుతోంది. ఇరాన్ పై ఎక్కువగా తోమహాక్ క్షిపణులను వాడడానికి కారణం ఇరాన్ కు వీలైనంత వరకు భారీగా నష్టం కలిగించేందుకే వీటిని వాడుతున్నట్టు తెలుస్తోంది. వీటిని ఎక్కువగా విధ్వంసక నౌకలు జలాంతర్గాముల నుంచి ప్రయోగిస్తున్నారు. అత్యంత ఖచ్చితత్వంతో 1609 కిలోమీటర్లకు పైగా ఉన్న దూరంలోని లక్ష్యాలను ఢీకొడుతుంది. వీటి ధర కూడా భారీగానే ఉంది. దాదాపు ఒక్క వేరియంట్ ధర 20 కోట్ల వరకు ఉంది. దీంతో ఇప్పటివరకు 850 క్షిపణులు వాడడంతో దాదాపు 17,000 కోట్ల వరకు ఖర్చు చేసిందని తెలుస్తోంది. మరి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న ఇరాన్ వార్కు మాత్రం ఎన్ కార్డ్ పడడం లేదు. ఇప్పుడు దీనిపైనే అమెరికా అంతర్గతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందస్తు ప్రణాళిక లేకుండానే వార్ మొదలుపెట్టిందా? అమెరికా ఎందుకు లెక్కలు తప్పింది? ఇరాన్ వార్లో అమెరికా గెలుస్తుందా? వెనుకడుగు వేస్తుందా? కావాలనే అమెరికా ప్రపంచ దృష్టిని కమ్మేస్తుందా? అమెరికా చర్చలు ఎక్కడి వరకు వచ్చాయి? అమెరికా ఇరాన్ మధ్యలో ఈజిప్ట్ వచ్చిందా? ఈజిప్ట్ ఎలాంటి మధ్యవర్తిత్వం చేస్తుంది? అమెరికా చర్చల పేరుతో కాలయాపన చేస్తుందా? చర్చల వల్ల ఏమైనా ఫలితాన్ని ఆశిస్తుందా? వార్లో పాకిస్తాన్ ఎలాంటి రోల్ పోషిస్తోంది? పాకిస్తాన్ మధ్యవర్తిత్వంగా చర్చలో ఏం జరుగుతుంది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ స్ట్రీమ్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. సుధా, మొత్తానికి ఇరాన్ లో అయితే దాడులు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఏంటి? సో మనం చూసుకోవచ్చు, పశ్చిమాసియాలో యుద్ధ క్షేత్రం మరింత గంభీరంగా మారిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఒక పక్కన ఇటు దాడుల్ని మేము ఆపుతున్నామని చెబుతూనే ఉన్నప్పటికీ కూడా ఇటు వార్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇటు ట్రంప్ చెబుతున్నట్టు ఈ బ్రేక్ కి సంబంధించి, శాంతి చర్చలకి సంబంధించి వెనుక మరొక అంశం ఏంటంటే ఇటు ఆయుధ నిల్వలు తగ్గిపోవటం, అదేవిధంగా బడ్జెట్ పెరిగిపోవటం కూడా ఒక కారణం కావచ్చు. అందువల్లే ఇటు బ్రేక్ అంటూ కూడా శాంతి చర్చలు మేము చేస్తున్నామంటూ కూడా ఇటువైపు శాంతి మంత్రం చెప్పిస్తున్నారు ట్రంప్ అనే మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని మిసైల్స్ మనం చూసుకుంటే స్టార్టింగ్ లో మొదటి 4 రోజుల్లోనే దాడులంత తీవ్రతరమైనప్పుడే మొత్తంకి అన్ని మిసైల్స్ కలిపి 4,000 వరకు కూడా 4,000 నుంచి 5,000 వరకు క్షిపణులు వాడేసినట్లుగా మనకి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు 29 రోజులు బట్టి చూసుకుంటే ఓవరాల్ గా అసలు ఎన్ని క్షిపణులు వాడి ఉంటుంది? అసలే అత్యంత శక్తివంతమైన ఎంతో పవర్ఫుల్ అయినటువంటి తోమహక్ క్షిపణులకి సంబంధించి మనం చూసుకోవచ్చు, మొత్తం 180 క్షిపణులను అయితే ఇప్పటి వరకు 28 రోజుల వరకు సంబంధించి మొత్తం 850 మిసైల్స్ తోమహక్ మిసైల్స్ అయితే 850 మిసైల్స్ అయితే ఇప్పటి వరకు వాడేసింది. దీనికి సంబంధించి ఒక్కొక్కటి కూడా చాలా కాస్ట్లీలో ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా హై రేంజ్ ఉన్నటువంటి మిసైల్స్ ఇవి. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకి అయిన ఖర్చు చూసుకున్నట్లయితే 17,000 కోట్లకు పైన కూడా చాలా అసలు బిలియన్ క్రోస్ వరకు కూడా అవుతుంది. దీనికి ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెడుతుంది అమెరికా. అయినప్పటికీ ఇరాన్ ని దెబ్బతీయడం కుదిరే పని కావట్లేదు. ఎందుకంటే ఇరాన్ ఎక్కడికి తగ్గట్లేదు, తల వంచట్లేదు. తిరిగి అదేవిధంగా దాడుల్ని కంటిన్యూ చేస్తూనే ఉంది, తీవ్రతరం చేస్తూనే ఉంది. ఇటు గల్ఫ్ మీద దాడులు చేస్తుంది, అదేవిధంగా ఇటు ఇజ్రాయెల్ మీద కూడా ప్లాన్స్ కి సంబంధించి కూడా దాడుల్ని కంటిన్యూ చేస్తూనే ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే అసలు ఈ దాడులు ఎందుకు ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు? ఓ పక్కన మళ్ళీ దాడులు చేస్తూనే ఉన్నారు. అసలు నిజంగానే ఈ ఆయుధ నిల్వలకి సంబంధించే ఈ అంశంకి బ్రేక్ ఇచ్చారు? అసలు అమెరికా తప్పుకోబోతుందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ యుద్ధం నుంచి. మరి వార్తలన్నిటికీ సంబంధించి అసలు మరింత విశ్లేషణ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి.
పుల్లారావు గారు ఇప్పుడు చెబుతున్నట్టు ఇక్కడ ఆయుధ నిల్వలు తగ్గిపోవటం, ఎందుకంటే ఇవి సంవత్సరానికి సంబంధించి అతి తక్కువలోనే ఇవి తెప్పించుకుంటున్నాయి అమెరికా. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న 28 రోజులకే 850 మిసైల్స్ ని వాడేసింది అంటే ఎంత భారీగా ఈ మిసైల్ ని వాడకం అనేది అక్కడ దాడుల్లో యూజ్ చేస్తుంది. ఎందుకంటే అత్యంత శక్తివంతంగా ఇటు ఇరాన్ ని దెబ్బ కొట్టాలి, భారీగా నాశనం చేయాలనే ఆలోచనతోనే ఇంతటి పెద్ద మిసైల్స్ ని అక్కడ వాడుతుంది. దానికి సంబంధించి నిజంగానే ఆయుధ నిల్వలు తగ్గిపోవటం, ఇటు బడ్జెట్ కూడా పెరిగిపోవటం వల్ల అమెరికా నెమ్మదిగా సైడ్ అవ్వడానికి చూస్తుంది అంటున్నారు. అది నిజమేనంటారా? ఒకటి, ఇరాన్ దెబ్బ కొట్టలేదని మీరు ఏ అంశం మీద అంటున్నారు? ఏ లెక్కేసి అంటున్నారు? ఇరాన్ ని దెబ్బ కొట్టలేదంటే ఎలాగనుకుంటున్నారు? అంటే ఇరాన్ తెల్ల జెండా ఊపలేదనా? ఇరాన్ అంటే అది ఇటు యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఎంత నాశనం ధ్వంసం అవుతున్నప్పటికీ కూడా తిరిగి ఇటువైపు ఇజ్రాయెల్ మీద, అటు గల్ఫ్ కంట్రీస్ మీద కూడా యుద్ధం చేయడానికి లేచి నిలబడుతుంది. కొన్ని రోజులు చేస్తారు. ఇప్పుడు మనం బ్యాలెన్స్డ్ గా తీసుకుందాం, బ్యాలెన్స్డ్ గా చూద్దాం. 1979 నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ యనమండుగురు ఇరాన్ తో గొడవలు పడ్డారు. జ్ఞాపకం పెట్టుకోండి. పేర్లు చెప్పమంటే అందరూ చెప్తాను. రీగన్, కార్టర్, బుష్ తండ్రి, బుష్ కొడుకు, బిల్ క్లింటన్, జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, మళ్ళీ డొనాల్డ్ ట్రంప్. 8 ప్రెసిడెంట్స్, అమెరికన్ ప్రెసిడెంట్స్ ఇరాన్ ఒబామా ఎలా లొంగేయాలనుకుంటే చేయలేకపోయారు. ఇప్పుడు జరిగింది ఏంటి? అది భయపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ భయపడలేరు. యుద్ధం అనేది ఎందుకు భయపడతారంటే వాళ్ళు తిరిగి ఏం చేస్తారు, ఎంతవరకు చేస్తారు అని అవాయిడ్ చేస్తారు ఈ రోజుల్లో పెద్ద దేశాలు. ఎందుకంటే ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా పరుగు పోతారు. సరే, నేను డొనాల్డ్ ట్రంప్ గొప్ప పని చేశాడు అన్నగాని అటాక్ చేశాను. పోయిన సంవత్సరం అటాక్ చేశారు ఇజ్రాయెల్తో, ఇప్పుడు కూడా చేశారు. దాంతోపాటు ఇజ్రాయెల్కి ఎవరున్నారు ప్రధానమంత్రిగా? బెంజమిన్ నెతన్యాహు. 18 సంవత్సరాలు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అంటే కొన్ని గ్యాప్స్ కూడా వచ్చింది. చాలా అగ్రెసివ్ పాలిటిక్స్. సో ఇరాన్కి ఈ యుద్ధం అనుకున్నది, ఇరాన్ కూడా ఎంతవరకు వస్తారు అనుకోలేదు. తయారవ్వింది. ఈవేళ వెస్టర్న్ మీడియా, అమెరికన్ మీడియాలో, యూరోప్ మీడియాలో వచ్చేది ఏంటంటే గత సంవత్సరం బట్టి చైనా మిసైల్ పార్ట్స్ అసెంబుల్ చేసి అన్ని పంపిస్తూ ఉన్నారు. మీరు ఆశ్చర్యపోతారు. రైల్వే ట్రాక్ ఉన్నది చైనా నుంచి ఇరాన్ వరకు, రోడ్ ఉన్నది, రోడ్ అండ్ రైల్వే ట్రాక్. సో ఇవన్నీ చేస్తున్నారు, అన్ని బయటకు వచ్చినాయి, మెల్లిగా బయటకు వస్తాయి. సో రెడీ అవ్వాలి. ఇరాన్ కూడా క్యాల్కులేట్ చేయలేదు కదా ఇలాంటి యుద్ధం వస్తుందని, అంత దమ్మున్నదా అని. లేకపోతే వాళ్ళు తెలివితేటలుగా ఏం చేదు ఒప్పుకుందరు. ఒప్పుకుందరు? సరే, మీరు అడిగిన అన్ని చేస్తామని ఒప్పుకొని సమయం గడపాలి యుద్ధం లేకుండా. అది తెలివితేటలు ఇరాన్లో. సో ఇరాన్ మిస్కాల్కులేట్ చేశారు. అమెరికా కూడా మీరు అన్నట్టుగా వాళ్ళు రెడీగా ఉన్నారా? 850 పేట్రియాట్ మిసైల్ వాడారు. ఈ బ్రేక్ దేనికి అవ్వచ్చు, కానీ అమెరికాకి తప్పలేదు. ఇప్పుడు అడ్జస్ట్ అవుతారు. ఈ బ్రేక్ అనేది ఇరాన్కి మంచిది కాదు, అమెరికాకి మంచిది. జ్ఞాపకం పెట్టుకోండి. ఇరాన్కి ఏంటంటే ఇంకా వార్ సిచ్యువేషన్లో ఉన్నారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ సైన్యాన్ని పంపిస్తున్నా, నేల మీద దెబ్బలాడే సైనికులను పంపిస్తున్నా, 10,000 మంది అందరూ వచ్చేసారు. ఒక 500-600 మైళ్ళ దూరంలో కాసుకుని ఉన్నారు. అది చేస్తారా చేయరా వేరు, కానీ ఇరాన్కి ఎంత టెన్షన్ వస్తుంది. మేము 10 లక్షల మందిని సైనికులు తీసుకొస్తున్నాం, ఖర్చు పెడతాం, చేస్తాం అని. టెన్షన్ ఎవరికి? ఇరాన్కి. తర్వాత జనరల్గా మనం అందరూ ఏమనుకుంటాం, ట్రంప్ ఏదో అబద్ధాలే బెదిరిస్తున్నారు కదా, వాళ్ళని ఇక్కడ కొడతాను, అక్కడ కొడతాను, కొట్టినన్నాక కొట్టాను. ఫిబ్రవరి 27వ తారీఖున నేను జ్ఞాపకం చేస్తున్నా సుధా గారు, అసలు యుద్ధం ఏం లేదు, ఏం చేయమన్నారు డొనాల్డ్ ట్రంప్. మాట్లాడుకుందాం వచ్చే వారం అన్నారు. ఫిబ్రవరి 28 తెల్లవారుజామున 5 గంటలకు బాంబు చేసి వాళ్ళని చంపేశారు. 15-20 మంది డిఫెన్స్ మినిస్టర్ని, ఆర్మీ చీఫ్ని, ఆయతుల్లాని చంపేశారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిజం చెప్తున్నాడు, అది వాళ్ళు కూడా ఏమనుకోవట్లేదు, ఏదో చేస్తారు ఊరుకోడని వాళ్ళకి తెలుసు. పుల్లారావు గారు, మీరు చెబుతున్నట్టు ఇటు చర్చలు అంటూ చెబుతూనే బయటికి లోపల మాత్రం ఈ దాడుల్ని కంటిన్యూ చేయడం అనేది ఇటు ట్రంప్ స్ట్రాటజీ అంటారా? 100%. తర్వాత ట్రంప్ మాట మనం అందరం వింటున్నాం కదా.
ఇరాన్ మాట ఎవరు వింటున్నారు? ట్రంప్ ఏమంటున్నాడు? మమ్మల్ని బ్రతిమాలుతున్నారు ఆప్ చేయమని యుద్ధం అంటారు. చిచి మేమేం అనలేదు అంటున్నారు. బ్రతిమాలి బెక్ చేస్తున్నారు అన్నారు. పాకిస్తానీ వాళ్ళు వెళ్ళి చెప్పండి ట్రంప్ గారికి ఆప్ చేయమనండి అంటే ఆప్ చేస్తున్నారు, జాలితో ఆప్ చేస్తున్నారు అన్నారు. సో నిన్న ఆయన ఒక 2 గంటలు అడ్రస్ చేశారు ప్రెస్, డొనాల్డ్ ట్రంప్ ఆయన క్యాబినెట్ మినిస్టర్. దాంట్లో అంతా అదే ఇరాన్ నాయకులు ఇరాన్ ప్రజలు చూస్తుంటే ఏమనుకుంటారు? భయపడిపోతారు. ఎందుకంటే వాటి ప్లాన్లు అన్నీ చెప్పారు, చేయబోతారు చెప్పారు. సో అవన్నీ మనం మీరు అన్న పొజిషన్ అందరూ ట్రంప్ ఎందుకు ఆప్ చేసేది యుద్ధం? బలంగా ఉంటే కొట్టేయాలి కదా, ఇరాన్ చేతులు ఎత్తేయాలి కదా. ఇరాన్ చేతులు ఎత్తితే ఏమవుతుందో మీకు తెలుసేమో, ఆ ప్రభుత్వం పోతుంది. 47 సంవత్సరాలు 3 తరాల నాయకుల్ని అరెస్ట్ చేసి చంపేస్తారు రోడ్ల మీద. అక్కడ ప్రభుత్వం పెట్టి వాళ్ళు చేసిన ఘోరాలు 47 సంవత్సరాలు తిరుగులేని ఘోరాలు. సో వాళ్ళు ఎలా ఊరుకుంటారు? ఇరాన్ ఎలాగోలాగా గడపాలి, ఎలాగోలాగా మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. మెయిన్ కండిషన్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అమెరికాని? మీరు యుద్ధం ఆప్ చేయాలి, మాతో అగ్రిమెంట్కి రావాలి, మమ్మల్ని మళ్ళీ అటాక్ చేయరు. సో డొనాల్డ్ ట్రంప్ అది కూడా సంతకం పెడతాడు, మళ్ళీ ఆ తర్వాత చింపారేస్తాడు ఆ కాగితం. సో కానీ అలాంటి కాగితం కావాలి తప్పుకోవటానికి. యుద్ధం ఆప్ చేయటానికి ఇరాన్కి కావాలి. ఎన్ని రోజులు చేస్తారు ఇలా యుద్ధం? ఇరాన్ అమెరికా ఇంకో 100 అదే రోజులు పుల్లారావు గారు, ఇప్పుడు ఈ యుద్ధం చేస్తున్న ఈ 3 దేశాలకు సంబంధించి ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్ యుఎస్ కలిపి చేస్తున్నా, ఇటు ఇరాన్ కూడా తిరిగి దాడులు చేస్తున్నా, అసలు ఈ 3 దేశాలు అసలు ఈ యుద్ధం వల్ల ఏం సాధించబోతున్నాయి? అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇటు యుఎస్ కి ఇరాన్ లొంగిపోవటం అంటే ఏ విధంగా కావాలని కోరుకుంటుంది? ఇప్పుడు నిజంగా విజయం సాధించాలి, మేము విజయం సాధించామని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పాలంటే అసలు ఇరాన్ ని పూర్తిగా ధ్వంసం చేయటం వల్ల మార్గమా, లేదంటే ఇరాన్ లొంగిపోవటమా, అసలు ఏ విధంగా ఉండబోతుందండి? మీరు 3 దేశాలు యుద్ధంలో ఉన్నాయన్నారు కదా, ఒకటి తప్పు చెప్పారే. 8 దేశాలు ఉన్నాయి యుద్ధంలో. అంటే ప్రస్తుతానికి ప్రత్యక్షంగా చేస్తున్నవి, పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న దేశాలు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా ఇటు దాడులు చేస్తున్నవి ముఖ్యంగా పశ్చిమాసియాలో ఈ 3 కాబట్టి నేను వాటిని మాత్రమే ప్రస్తావించానండి. కొంచెం మీరు ఇన్కరెక్ట్ తప్పని చెప్పను, మీ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కాదేమో. 1 వారం 10 రోజులు బట్టి అందరికి తెలుసు, అంటే నాకు తెలుసుదే కాదు, ఏదో చదువుకుంటాం, ఊహాల మీద అబ్జర్వ్ చేసి మనం చెప్తాం, ఊహాల మీద చెప్తాం, అబ్జర్వ్ చేసి 2 minutesలో ఫోన్ చేస్తాం, ఊహా మీద చేస్తాం. దానికి ఏమొచ్చింది? సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమాన్ ఏమంటున్నారు? ఇప్పుడు ట్రంప్ ఇజ్రాయెల్తో పూర్తిగా ఇజ్రాయెల్ ఓడొచ్చేసి నాశనం చేయాలి. ఇప్పుడు ఆగటానికి యుద్ధం ఆగటానికి వీలు లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద పడిపోతున్నారు. ఎందుకు యుద్ధం వచ్చింది? అమెరికన్ బేసెస్ అక్కడ ఎందుకు పెట్టారు? అమెరికాకి డబ్బు వచ్చింది కాదు, వీళ్ళే బేసెస్ పెట్టమని ప్రతిమాలు పెట్టారు. మమ్మల్ని రక్షించండి ఇరాన్ నుంచి అని వాళ్ళే పెట్టారు బేస్. వాళ్ళని భయపెడుతుంది ఇరాన్. మీరు అందరూ వెళ్ళిపోవాలి, మీరు పదవులు వదిలేయాలి. ఇలాగ ముల్లా ప్రభుత్వాలు, ఇస్లామిక్ ప్రభుత్వం వస్తాయి. బారెల్లో పెద్ద పాపులేషన్ షియాస్ ఉన్నారు, ఒమాన్లో ఉన్నారు, సౌదీ అరేబియాలో ఉన్నారు, పక్కన యెమెన్లో ఉన్నారు. సో యుద్ధం వాళ్ళకి. అమెరికాకి ఏమవుతుంది? మేము ఓడిపోయి వదలిపోవని ట్రంప్ వెళ్ళిపోతాడు. అమెరికాకి ఓడిపోయినా ఏమీ అవ్వదు. సుధా గారు, $1 ట్రిలియన్ ఖర్చు పెట్టారు ఇరాక్లో. సదాం హుసేన్ తీసేగా ఓడిపోయారు, ఆఖరికి నమస్కారం పెట్టి వచ్చారు. ఏమైనా పట్టించుకున్నారు అమెరికా? వియత్నాంలో ఈవేళ ధరల మీద $2 ట్రిలియన్, 50,000 మంది అమెరికన్స్ చచ్చిపోయారు 1965 నుంచి 70 వరకు. ఓడిపోయారు, బై అన్న వచ్చేసారు. ఆఫ్ఘనిస్తాన్ 20 సంవత్సరాలు యుద్ధం చేశారు, $1 ట్రిలియన్ ఖర్చు పెట్టారు. $100 బిలియన్ ప్లేన్స్, ఎయిర్ప్లేన్స్, ట్యాంక్స్, గన్లు వదిలేసి పారిపోయారు. ఆగస్ట్ 2021 పారిపోయారు అమెరికన్స్. ఏమైంది?
దీని అర్థం మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర డబ్బు బాగా ఉంటే సామ్రాజ్యం పెద్దదైతే ఊడిపోయినా ఏం పట్టించుకోరు. ఒక ఎలక్షన్ ఓడిపోయినా పేదవాడు ఎలక్షన్ ఓడిపోతే అది కథం. ధనవంతుడు ఓడిపోతే ఏమంటారు, బాగా ఖర్చు పెట్టాడు అంటే అంటారు. బాగా ఖర్చు పెట్టాడు, ఓడిపోయాడు, మళ్ళీ వస్తాడు అనుకుంటా. అయితే అమెరికాకి దీనివల్ల సిగ్గు లేకపోతే ప్రెస్టీజ్ ఏం పోదు, అన్ని మళ్ళీ మర్చిపోతారు. సో ఇది వాళ్ళు కూడా వెనకాల ఉన్నారు, వాళ్ళు వదలటానికి వీల్లేదట. ఈవేళ హార్మోస్ జలసంధి అని ఇరాన్ మూసేసింది. ఒక్కో బోట్కి $1 మిలియన్ కట్టాలి అంటున్నారు. అమెరికా వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒక పక్కన హార్మోస్ జలసంధిలో నొక్కేస్తారు, ఇంకో పక్కన రెడ్ సీ, మీరు మ్యాప్ మీద చూడండి, యెమెన్ హూతీస్తో అక్కడ చంపేస్తారు. వీళ్ళు అడుక్కుని తింటారు మళ్ళీ సౌదీ అరేబియా అని. అంటే మీరు అనొచ్చు, అదేంటండి 1950 ముందల వాళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చేవారు? నిజాం హైదరాబాదు భారత ప్రభుత్వం నుంచి వెళ్ళే వాళ్ళు డబ్బు ఇచ్చేవారు వాళ్ళ బ్రతుకుకి. మర్చిపోదు, ఆయిల్ వచ్చే వరకు ఇక్కడి నుంచి డబ్బు వెళ్ళేది అక్కడికి, ఒంటిల మీద బ్రతికేవారు. అదే ఇరాన్ ముల్లాస్ కూడా అంటారు. సో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత రేషియల్ జాతి ఆధిపత్యం కూడా ఉన్నది. ఇరానియన్స్ అరబ్స్ కాదు, మర్చిపోవద్దు. మేము ఏరియన్స్ అంటున్నారు. వాళ్ళని తిడతారు, వాళ్ళ భాషను తిడతారు, వాళ్ళ జాతిని తిడతారు. ఇరానియన్స్ వాళ్ళతో పెట్టుకోరు, ఏం పెట్టుకోరు. చూడండి, వాళ్ళ షియాస్ ఎక్కువ రకమైన షియాస్ ఎన్ని ఉన్నాయి. మనం ఎదురు చూసేది ఏంటి? ఏదో అప్పుడే అవదు, మెల్లిగా ఇంకా 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 పెరిగితే ఎన్ని రోజులు జరిగితే అంత వీక్ అయిపోతుంది ఇరాన్. సో ట్రంప్ తప్పు చేశాడు కొద్దిగా ముందల. ఆయన ఒప్పుకున్నాడు, నా డిఫెన్స్ మినిస్టర్ యుద్ధంలో దిగిపోమన్నాడు, రెడీగా ఉండమన్నాడు అన్నాడు. ఆ పక్కన చూపెట్టి వాడి మీద వేలు పెట్టి, కానీ మనం అంత తయారుగా లేవు, కానీ మెల్లిగా రెడీ అయిపోతున్నాం అన్నాడు. సో ఇది అప్పుడే అవ్వదు, కొన్ని రోజులు పడుతుంది. వీళ్ళ ముగ్గురు యుద్ధం చేసే వెనకాల 5 ఉన్నారు. చెప్పండి. పుల్లారావు గారు, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు వీరశేఖర్ రావు గారు కూడా అందుబాటులో ఉన్నారండి. ఆయనతో కూడా మాట్లాడదాం. వీరశేఖర్ గారు నమస్కారం అండి. వీరశేఖర్ గారు, ఇప్పుడు ఈ శాంతి చర్చలకి సంబంధించి ట్రంప్ మాట్లాడుతున్నట్టు ఈ చర్చల మధ్యలో, అంటే ఇటు అమెరికా ఇరాన్ కి వార్ కి సంబంధించిన మధ్యలో కూడా ఈ చర్చల మధ్యలో ఈజిప్ట్ ఉంది, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం చేస్తుంది అనే మాటలు వస్తున్నాయి. నిజంగానే ఈజిప్ట్ ఈ మధ్యవర్తిత్వంలో పాల్గొంటుందా? ఒకవేళ ఈజిప్ట్ దగ్గర చర్చలు ఏమైనా కొనసాగుతున్నాయండి? శాంతి చర్చలు అనేది యుద్ధం ముందు శాంతి చర్చలు ఉంటే బాగుండేది. యుద్ధం ముందు ఒప్పందాలు ఏది జరిగినా, చర్చలు జరిగినా అది డిప్లొమసీ బాగుంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ యుద్ధంలో భారీ నష్టం పొందిన దేశాలతో చర్చ అనేది ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందనేది అందరికి తెలిసిన విషయం. అలాగే గల్ఫ్, ఇజ్రాయిల్, ఈ నాటో ఒప్పందాలు వీటితో మొదలు పెట్టుకొని ఇప్పుడు పూర్తిగా హార్మూజ్ జలసంధిని మూసివేసే పరిస్థితి, దాని మీద ట్యాక్స్ విధించే పరిస్థితి, లేటెస్ట్ గా మన భారతీయ నౌక మీద కూడా దాడి చేసే పరిస్థితికి, ఇండియన్ నౌక మీద కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీని ముందుగానే అందరం కలిసి చర్చించుకొని చేస్తే బాగుండేది. కానీ ముందస్తు దాడుల వల్ల, ఇజ్రాయిల్ అమెరికా చేసిన ముందస్తు దాడుల వల్ల ఆ ప్రయత్నం కోల్పోయే పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ ని ఎవరు శాంతి చర్చలకి ఆహ్వానించే పరిస్థితి లేదని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ సార్ చెప్పినట్టు ఇంతకు ఇరాన్ పరిస్థితి గతంలో వేరు, కానీ ఇప్పుడు సంపాదించింది ఆ హార్మూజ్ జలసంధి ఇరాన్ ఒక్కదాందే కాదు, యెమెన్ కి ఇరాన్ కి మధ్య రెండింటికి మధ్య ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాన్ చేస్తున్న ఆ పోరాటం, ఇరాన్ తను ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం, అట్లాగే తన ఇన్కమ్ ని, తన ఆదాయాన్ని, ఏ అయితే అమెరికా, ఇజ్రాయిల్ లాంటి మిగిలిన దేశాలు ఈ న్యూక్లియర్ ఇష్యూ రాకుండా ఉండటం కోసం వీటి మీద, ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాం, వాళ్ళ దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద ఆక్షేపించి యుద్ధం చేశాయి. అలాగే ఈ హార్మూజ్ జలసంధి ప్రపంచాన్ని అందరికీ కావాలి అని చెప్పి అమెరికా ఇప్పుడు చెప్తా ఉంది. కానీ ఇదంతా ముందే జరిగి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఆ యుద్ధం ప్రభావం, ఆయిల్ ధరల ప్రభావం మనందరం ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబో రోజులు ఒక 2-3 months తర్వాత సరే దీని ప్రభావం అనేది చూడబోతున్నాం అని చెప్పి మనందరం అనుకోవచ్చు. దీని మీదే మన
ప్రధానమంత్రి గారు కూడా అందరు ముఖ్యమంత్రులను పిలిచి చర్చ చేయడం కూడా జరిగింది. కనుక యుద్ధం అనేది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది గతంలో జరిగిన యుద్ధాలు, చరిత్రలో జరిగిన యుద్ధాలు చెప్పినాయి. ఇప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం దీని ప్రభావం ఏంటని. ఓకే అండి. పుల్లారావు గారు, ఇప్పుడు అసలు ఈ వార్ కి సంబంధించి అసలు చర్చలు జరుగుతున్నా సరే, ఒకవేళ నిజంగానే పాక్ అనేది మధ్యలో ఉంది, మధ్యవర్తిత్వం చేయబోతుంది అనే మాట అయితే వినిపిస్తుంది. నిజంగానే అసలు యుద్ధంలో పాక్ పాత్ర ఎంతవరకు ఉంటుందండి? మళ్ళీ మీకు న్యూయార్క్ టైమ్స్ లో నేను వచ్చి చెప్తాను ఈ విషయంలో. రూజ్వెల్ట్ హోటల్ అని $2 బిలియన్ ఆస్తున్నది పాక్ ప్రభుత్వానికి. అది మీరు చదివారు లేదు. నిన్న వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ తో ఏదో డెవలప్మెంట్ పెట్టుకున్నారంట. సో పాక్ తప్పకుండా రోల్ ఉంటుంది. అంటే కూర్చోమంటారు, ఆ బల్లలో వీళ్ళలో అరేంజ్ చేస్తారు. ఏది ఇస్లామాబాద్ లో అంతవరకు మేము చేసామంటారు. సో పాక్ రోల్ ఉన్నది. వాళ్ళు రూజ్వెల్ట్ హోటల్ అని మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. అది కూడా నన్ను అప్పచెప్పారని న్యూయార్క్ టైమ్స్ లో వచ్చింది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఆ ఏరియాలో ఆ హోటల్ ఎప్పుడో కొనుక్కున్నారు 50 సంవత్సరాల క్రితం. అది పేరు దాస్తే అయిపోయింది మ్యానాట్లు. పాకిస్తాన్ రోల్ ఏంటంటే అక్కడ మీటింగ్ అరేంజ్ చేశాను. వాళ్ళు మీడియేషన్ కాదు, ఏం కాదు. తర్వాత వాళ్ళే యాక్టివ్గా ఉండి మేము ఏదో చేస్తాం అన్నారు. ఓకే అన్నాడు ఆ స్టీవ్ విట్కాఫ్. అవన్నీ మామూలే, పట్టించుకోకూడదు. దానికి పరిణామాలు కూడా ఉంటాయి. ఇంకో పరిణామం ఉంటుంది. ఇందాక మీకు ఏం చెప్పా, ఆ 5 దేశాలు ఏమంటున్నారు, యుద్ధం ఆగకూడదు అంటారా, ఫినిష్ చేసేయాలి ఇరాన్. సౌదీ అరేబియా, ఈ దేశాలందరూ ఎవరైతే పాకిస్తాన్కి బాగా డబ్బిచ్చి మేపుతున్నారో 50 సంవత్సరాలు బట్టి వాళ్ళ కోపం వస్తుంది, నువ్వు అన్నిట్లో ముక్కు పెడుతున్నావు అని. సో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి చెప్పలే. అమెరికా ఇరాన్ మాట్లాడుకుంటారు. ఇరాన్ మాట్లాడి ఏదో రకంగా యుద్ధం ఆఫ్ చేయాలి. ఇజ్రాయెల్ అంటే యుద్ధం ఆఫ్ చేయకూడదు. 5 అరబ్ దేశాలు యుద్ధం ఆఫ్ చేయకూడదు. అమెరికా ఏంటంటే ఇటు అటు తిరుగుతుంది, కానీ ఆఖరికి ఆఫ్ చేయదు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే ఆ అరబ్ దేశాలతో చాలా సంబంధాలు ఉన్నాయని. ఇరాన్ తగ్గిపోతుందా, లేకపోతే అంతవరకు యుద్ధం చేస్తా పోతారు. ఇది రేపు మాపు ఆగిపోయి మేము ఓడిపోయామని అమెరికా ఇజ్రాయెల్ చెప్పే పరిస్థితిలో లేరు. పుల్లారావు గారు, మీరు చెబుతున్నట్టు ఇటు ఇస్లామాబాద్ లో చర్చలకి సంబంధించి రెడీగా ఉన్నా సరే, ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగిన దానికి సంబంధించి ఇటు ఇరాన్ లోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయం మీద ఇటు ఇజ్రాయెల్ దాడి చేస్తుందంటూ కూడా ఇటు రివర్స్ గా పాక్ ఇజ్రాయెల్ మీద కౌంటర్ ఇచ్చింది. మేమేమి ఖతర్ లాంటి దేశం కాదు, మేము కూడా తిరిగి దాడులు చేస్తామంటూ కూడా ఇప్పుడు యుఎస్ తో ఉన్న ఇజ్రాయెల్ మీద కౌంటర్ ఇచ్చింది. అంటే మనం దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా ఆనందపడవచ్చు. అన్నిట్లో ముక్కు పెట్టుకోరు. అన్నిట్లో మీరు చాలా మంది భారతదేశం ఏదో ముక్కు పెట్టాలన్నారు. ముక్కు పెట్టుకోవడం మనకేం సంబంధం, మన యుద్ధం కాదు, మన చాలా పెద్ద దేశం. యుద్ధంలో ముక్కు పెడితే ఇటు అటు ఉంటాం. మన యుద్ధం అయిపోయాక ఈ ఇరాన్, ఈ దేశాలందరూ దెబ్బతింటారు. బాగా దెబ్బతిని బయటకు వస్తారు. మనకి 20 సంవత్సరాలు శాంతి వస్తుంది. ఎంత శాంతి? 20 సంవత్సరాలు శాంతి. లేకపోతే వాళ్ళన్నిటికీ డబ్బులు ఇచ్చి పాకిస్తాన్కి, చైనాకి ఒక ఆట ఆడిచ్చేవారు భారతదేశానికి. సౌదీ అరేబియా, ఖతార్ అంతా మర్చిపోవడం, టర్కీ ఏదో పెద్దది. ఇప్పుడు వీళ్ళకి 20 సంవత్సరాలు ఇంకా యుద్ధం జరిగితే వీళ్ళు కొద్దిగా దెబ్బతింటారు, అలా కుంటుకుంటా పోతారు. ఇప్పుడు భారతదేశం ఇలా ముక్కు పెట్టుకోవడం. పాకిస్తాన్కి ఏమున్నది? ఒక చిన్న దేశం మనతో కంపేర్ చేస్తే ఏదో రకంగా ఇలా రిలవెంట్గా ఉండాలి. అమెరికా వెనకాల తిరుగుతున్నారు. అదేదో ఇరాన్ ఇలా చేస్తాం, పెద్ద మనిషి తరా చేస్తామని. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా కొన్ని వాళ్ళ మీద వేస్తే వదిలిపోతారు కదా. మేము ఊరుకుంటాం అంటలేదు, చేయమనండి. పాకిస్తాన్ ఇజ్రాయెల్ అటాక్ చేయమనండి, చేయరు. అది జరిగితే భారతదేశానికి ఇంకొక మంచి లాటరీ గెలిచింది. ఏదో ఈ గ్యాస్ ధరలు, వేసి ధరలు ఇవన్నీ చిల్లర విషయాలు. కొన్ని రోజులు పెరుగుతాయి, తగ్గిపోతాయి. మనకి సెక్యూరిటీకి మంచిది. మంచి రోజులు వస్తాయా చెప్పలేము, కానీ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీరశేఖర్ గారు, ఇప్పుడు ఒక పక్కన యుద్ధం కంటిన్యూ అవుతుంది, ఒక పక్కన చర్చలు అంటున్నారు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ ఇంపాక్ట్ కూడా మనకి కనిపిస్తూనే ఉంది, ఎంత భారీగా దాడులు అనేవి జరుగుతున్నాయో. అయితే ఒక పక్కన ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే, అంటే
మేము ఇప్పుడు బిజినెస్ కి రెడీగా ఉన్నాం, యుద్ధం అయితే ఆగిపోబోతుంది, మేము ఇప్పుడు బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నాం అంటూ కూడా ఇటు వ్యాపారానికి సంబంధించి కూడా ఇటు మాట్లాడుతున్నారు. అంటే వ్యాపారాలకి మేము తలుపులు తెరిచే ఉంచుతాం, ఇన్వెస్టర్లు మీరు రావచ్చు అంటూ కూడా ఇన్వెస్టర్లకి భరోసా ఇస్తున్న సిచ్యువేషన్. ఓ పక్కన యుద్ధం కంటిన్యూ అవుతున్నా సరే ఇటు బిజినెస్ గురించి ట్రంప్ మాట్లాడడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చండి? అమెరికా ఏం చేసినా కూడా తన యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం, తన దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచుకోవడం కోసం చేసే పనిలో భాగంగానే ఉంటుంది. కానీ పూర్తి స్థాయి ఎవరి మీద ఆధిపత్యం కోసం లేకపోతే యుద్ధం ద్వారా ఏదో సాధించాలని చేయటము ఉండే పరిస్థితి ఉండదని చెప్పి మనకి మళ్ళీ ఇంకోసారి స్పష్టమవుతుంది. అమెరికా ఇప్పుడు తన బలాన్ని ప్రపంచ దేశాలకు నిరూపించుకొని తమ ఆయుధ సామగ్రిని తన దగ్గర ఉన్న ఆయుధాలను ప్రపంచానికి అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో తన ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం యుద్ధం మొదలుపెట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అన్ని దేశాలని ఇన్వాల్వ్ చేయడం కోసం నేను వ్యాపారానికి సుగమంగా ఉన్నాము, ఈ ఇరాన్ నుంచి ఆంక్షల నుండి ప్రపంచ దేశాలన్నింటినీ విముక్తి కలిగిస్తాము, దీనివల్ల ప్రపంచ దేశాలకు లాభం ఉంటుంది అని ఎక్కువ దేశాలు ఇన్వాల్వ్ చేయడం కోసం తన దగ్గర ఉన్న ఆయుధ సామగ్రి నష్టపోకుండా, యుద్ధంలో తాము నష్టపోకుండా ఉండటం కోసం చేసే ప్రక్రియ. కానీ ఇది ఎవరి మీద, అమెరికా లాంటి దేశానికి ఎవరి మీద సానుభూతి కానీ, ఎవరి మీద ఇలాంటి పక్షపాతం కానీ, ఇలాంటి బిజినెస్ వాళ్ళ సొంత అభివృద్ధికి తప్పితే మిగిలిన దేశాల మీద ఎవరి మీద ప్రేమ అభిమానం ఇట్లాంటిది, లేకపోతే అన్ని దేశాల కోసం కలిసి పోరాడే పరిస్థితి కూడా అమెరికాకి లేదనేది మనకు స్పష్టం అవుతుంది ఈ విషయంలో. కాబట్టి ఇజ్రాయిల్ అమెరికా నుంచి ఒక తెలివిగా తప్పుకుంది. మనం ఇన్వాల్వ్ కాకుండా, భారతదేశం అనేది ఇందులో ఇన్వాల్వ్ కాకుండా ఒక పక్కకు ఉంటాం. అలాగే గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ చేసే దాడులకు అమెరికా ఒక్కటే నష్టపోతుంది. కాబట్టి ఈ హార్మూజ్ జలసంధి వలన, దీని మీద వచ్చే ఆంక్షల వలన ప్రపంచ దేశాలు నష్టపోకుండా ఉండటం కోసం అని చెప్పి వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం వ్యాపారం అనే దీన్ని ఉటంకించి మాట్లాడటం అనేది ట్రంప్ యొక్క దీనికి నిదర్శనం తప్ప ఇది ఎవరి మీద ప్రేమ కాదు, దాని వ్యాపార ధోరణి కూడా కాదని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే వీరశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూడొచ్చు ఈ బ్రేక్ కి సంబంధించి ఇవి బ్రేక్లు అని చెప్పేవి కేవలం డెడ్ లైన్ల కోసం మాత్రమే ఇవి బ్రేక్స్ అంటూ తీసుకుంటున్నారు ఇటు ట్రంప్ అని చెప్తున్నారు. అయితే ఇటు ఆయుధ నిల్వలు తగ్గిపోవడం, అదేవిధంగా బడ్జెట్ పెరిగిపోవడం వల్ల కూడా ఈ బ్రేక్ తీసుకోవడం, ఈ చర్చలు అంటూ కూడా ఇది మరొక రకంగా చర్చలని పేరుతో ఇటువైపు దాడులు చేయడం అనేది కూడా కంటిన్యూ అవుతుంది. సో మనం చూస్తున్న దాని ప్రకారం ఇప్పటికీ ఈ దాడులు అయితే ఆగేలా కనిపించట్లేదు. ఈ పశ్చిమాసియా అగ్నిగుండంగా మరింత కాలం రగిలే అవకాశమే ఇంకా కనిపిస్తుంది. మరి చూడాలి నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్ ఐ న్యూస్.